దేవునికి మహిమగాక. దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. పిల్లరా, మీ అన్నదనము కూడా మా కుటుంబం కొరకు దేవుడు మాకు ఇచ్చిన పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాక్యాన్ని మన హృదయంలో మనము నింపుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఇక్కడ పేతురు గారు చాలా మంచి మాటని జ్ఞాపకం చేస్తున్నారు. పేతురు గారు చాలా మంచి మాటని ఏమని చెప్తూ ఉన్నారంటే, మీరు ఆశీర్వాదం వారసులకు పిలువబడితే. పిల్లరా, మనము ఆశీర్వాదం వారసులకు పిలువబడ్డామట. మనము ఎవరిని బట్టి ఆశీర్వాదవలసగా పిలువబడతామంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. పిల్లరా, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అయితే మనం ఎల్లప్పుడూ కూడా ఆనందపడ్డవారుగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం దేవుని బట్టి సంతోషం పొందుకుంటున్నాం కాబట్టి మనము అన్ని విషయాల్లో తగ్గించుకొని దేవుని మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలట. అయితే దేవుని వాక్యము చాలా విషయాలు మనం బయలుపరుస్తూ ఏమన్నంటే, కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైన చేయక దీవించుడి. పిల్లరా, మనం అందరితో సమాధానం కలిగి ఉండాలట. మనం కిడియేసే వరకు ఉండకూడదట. మనము ఏ విషయంలో కూడా చెడ్డ మాటలు పలికే వరకు మనం ఉండకూడదట. దోషణకు ప్రతి దోషణ చేసే వరకు ఉండకుండా మనము దీవించేవారుగా ఉండాలట. పిల్లరా, దేవుడు ప్రతి విషయాన్ని మనకు మేలు కనగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎదవారిని ఎప్పుడైతే దీవిస్తూ ఉంటామో దేవుడు కూడా వారిని దీవించి మనల్ని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. మనం కీడు చేసే వరకు ఉండకూడదట. కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషమైనను చేయక దీవించుడి. మనము ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన నోట్లోంచి ఒక మంచి మాట రావాలి. ఏంటా మాట అంటే, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక అని ఒక మంచి మాట రావాలి. ఎప్పుడైతే మన నోట్లోంచి ఒక మంచి మాట వస్తుందో ఆ కుటుంబం గొప్పగా దీవించబడుతూ ఉంటుంది. అందుకంటారు కదా, దీవించుడి దీవించుడి. మనము దీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దీవించేవారుగా మనం ఉంటామో పిల్లగా, దేవుడు మన నోట్లో నుంచి ప్రతి మాట ఏం చేస్తారంటే ప్రతి విషయం కూడా మేలుకరంగా చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆశీర్వాదం వారసులుగా మనం పిలువబడ్డాం కాబట్టి మనము దీవించేవారుగా మనం ఉండాలట. పిల్లరా, బైబిల్లో కొర్నేలు అనే భక్తుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన శతాధిపతి. అతడు తన ఇంటి వారందరినీ కూడా అనుదినం కూడా ప్రార్థనలో నడిపిస్తూ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ తన చేస్తున్న వృత్తిని బట్టి కూడా జాగ్రత్తగా ముందు కొనసాగుతూ అనేక మందికి దాన ధర్మాలు చేస్తూ ఉపవాసాలు అంటూ ప్రార్థనలో పెడుగులాడుతూ ఉండేవాడు కొర్నేలు. అలాంటి కొర్నేలు కుటుంబం గొప్పగా దీవించబడింది. ఎందుకంటే కొర్నేలకు మనసు మంచిది కాబట్టి దేవుడు కొర్నేలు చూస్తూ ఉన్నాడు. కొర్నేలు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు కొర్నేలు కూడా గొప్పగా ఆశీర్వదించాడు. మరి కొర్నేల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనము కొర్నేలు వంటి విశ్వాసం మనం కలిగి జీవించాలి. కొర్నేలు ఎలాగైతే తన కుటుంబాన్ని ప్రార్థనలో నడిపిస్తూ ముందుకు కొనసాగాడు, కొర్నేలు ఎలాగైతే
మేలుకరమైన జీవితం జీవిస్తూ ముందుకు నడిచాడో మనం కూడా కొన్నేళ్ళ వంటి విశ్వాసం కలిగి జీవించాలి. పిల్లరా, దేవుడు మనం చూస్తూ ఉన్నవాడు, దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నవాడు, దేవుడు తన రెక్కల కదా మనకు ఆశ్రయం కలుగజేసి మనము సంతోషమైన జీవితం నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఆ దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను అనేక మంది మనం చూపించేలాగా మనం ఉండాలి. మన నోట్లోంచట ఆశీర్వాదకర మాటలు రావాలట, దీవించలాగా మనం ఉండాలట. ఎప్పుడైతే మనం దీవించలాగా మనం ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు సమాధానం కలుగజేస్తూ ఉంటాడు. పిల్లరా, మనం దీవించలాగా ఉండాలట. మన నోటి మాటను బట్టి ఏ వ్యక్తి కూడా బాధపడకూడదు. అదే కీడుకు ప్రతి కీడైనను దోషలకు ప్రతి దోషను చేయక దీవించుడి దీవించుడి. పిల్లరా, మనం దేవుని ప్రేమను బట్టి అందరితో సమాధానం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అనుదినం కూడా మా కుటుంబం కొరకు దేవుడు మాకు ఇచ్చిన పరిచయం కొరకు ప్రార్థన కోరుకుంటూ మీ పాస్టర్ రాజ్ కుమార్. గాడ్ బ్లెస్ యు ఆల్.